మునగాకు పొడి తయారు చేస్తున్నానండి. మునగాకు శుభ్రంగా కడిగి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాను. వాటికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాయి, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు అండి. చింతపండు లేని వాళ్ళు చింతపండు వాడకం తక్కువ ఉంటుంది చాలామందికి. వాళ్ళు కొక్కో తీసుకోవాలి, నేను కొక్కో తీసుకున్నానండి. కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, పొట్టుతో మినపప్పు, శనగపప్పు. ముందుగా పెనం వేడి చేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి వేయాలండి, ఏం ఆయిల్ వేయొద్దు. ఎండుమిర్చి కూడా బాగా వేగాలి, మాడిపోకుండా దోరగా వేగించాలండి. ఎండుమిర్చి వేగినాయండి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. పొట్టుతో ఉన్న మినపప్పు అండి, ఇది కొద్ది దోరగా వేగించాలి. వేగిందండి, శనగపప్పు వేయాలి. శనగపప్పు చాలా తొందరగా వేగుతుంది కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి వేగినాయండి. ఇవి కూడా ప్లేట్లో వేసుకోవాలి, చల్లారబెట్టాలి. మాడిపోయేదాకా వేగించకండి, చాలా పొడి బాగోదు, సేదు వచ్చేస్తుంది. మెంతాకండి, ఏం ఆయిల్ వేయొద్దు, ఒక సిమ్లో పెట్టుకుని వేగచ్చండి. అది ఎండిందే కాబట్టి మనకు తొందరగా మాడిపోతుంది, అందుకు సిమ్లో పెట్టుకోవాలి. ఈ కొక్కో కూడా వేసేయండి. చింతపండు వేసుకోవచ్చు, కొక్కో ఇంట్లో వాడకం తక్కువ ఉన్నవాళ్ళు. చాలండి, ఇది మాడిపోతుంది, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్లో సలాడ్ పెట్టండి. ఇది కూడా చేసి పెట్టుకున్న ఈ పప్పులన్నీ వేసేయాలండి. ఎండుమిర్చి మనకు కావాల్సినంత కారం వేసుకోండి. ఈ చింతపండు ఇదంతా కలిపి వేసేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేసుకోండి కొద్దిగా. పప్పులు మిక్స్ అయినాయండి. చేసి పెట్టుకున్న ఈ మునగాకు కూడా వేసేయాలి. మూత పెట్టి ఇది కూడా పొడి చేయాలండి. ఇప్పుడు రెడీ అయిందండి, దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలన్నీ ఒక్క ముక్క కొట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలన్నీ పొడిలో కలపాలి. ఇది చాలా బాగుంటుందండి, ఇడ్లీకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. టిఫిన్లకి, దోశకి మనం అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పొడి పాడవకుండా ఉంటుందండి. మనం ఇలాగ నూనె లేకుండా చేసుకుంటే చాలా హెల్దీ పొడి అండి ఇది.